హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏఐ వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి లిమిటేషన్స్ అనేది పెరుగుతున్నాయి చాలా వరకు సైట్స్లో. కానీ ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం అన్లిమిటెడ్గా, టైం లిమిట్ కూడా లేకుండా అన్లిమిటెడ్గా మనం ఏఐ వీడియోస్, షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎట్లా ఇప్పుడు చూద్దాం. దానికోసం నేను చాట్‌జీపీటీలో ఒక చిన్న స్టోరీ చేసుకుంటున్నా ఒక శాంపుల్గా. సో నేను ఇక్కడ చాట్‌జీపీటీలో ఒక చిన్న స్టోరీ విత్ డైలాగ్స్ ఇవ్వమని చెప్పి ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేస్తున్నా. సో ఒక్క సీన్లో నాకు 8 సెకండ్ క్లిప్ కావాలి అండ్ ఇంగ్లీష్ సీన్స్ విత్ తెలుగు డైలాగ్స్ అని చెప్పేసి నేను ఎంటర్ చేసిన. సో దట్ మనకు సీన్ వైజ్ 8 సెకండ్స్ ద్వారా మనకి 1 మినిట్ వరకు వీడియో అనేది నేను ఒక శాంపుల్ లాగా చేస్తున్నా. సో చాలా వరకు సైట్స్లో మనకి 5 సెకండ్స్ అట్లా వచ్చేస్తుంది. చాలా లిమిటేషన్స్ అనేది పెరుగుతున్నాయి. సో ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఫర్దర్ స్టెప్లో చూద్దాం ఎట్లా మనం అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. మంచిగా మనకు కావాల్సినంత లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా చూద్దాం. సో ఇక్కడ నాకు సీన్ వైజ్ నాకు మొత్తము 1 మినిట్ వీడియో వరకు మనకు సీన్స్ అనేవి రెడీగా ఉన్నాయి. సో మనము దీనికి కన్సిస్టెన్సీ, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ తోటి మనం క్రియేట్ చేయాలంటే అదే ప్రాంప్ట్ని కాపీ మళ్ళీ పేస్ట్ చేసి ఏదైనా ఒక ఇమేజ్ రెఫరెన్స్ మనం అప్లోడ్ చేద్దాం. నేను ఒక స్టోరీ అనుకున్నా. సో చార్మినార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఒక ఇమేజ్ అనేది నేను జెమినీ యూజ్ చేసుకొని ఒకటి క్రియేట్ చేసుకున్నా. సో ఆ ఇమేజ్ మీ దగ్గర లేకపోతే మీరు క్రియేట్ చేసుకొని స్టోరీకి ఇట్లా మీరు అప్లోడ్ చేయండి. సో దట్ మనకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కూడా మిస్ కాకుండా ఇట్లా దానికి అకార్డింగ్గా సీన్స్ విత్ డైలాగ్స్ మళ్ళీ మనకు ప్రాంప్ట్ అనేది జనరేట్ అవుతుంది చాట్‌జీపీటీలో. సో ఇట్లా చూసుకున్నారు కదా, ప్రతి సీన్ వైజ్ మనకి అప్ టు 1 మినిట్ మనం ఇచ్చింది 1 మినిట్. సో మీరు ఎంతైనా చేసుకోవచ్చు. సో మీరు ఇక ఫర్దర్ స్టెప్స్లో మనం చూద్దాము అన్లిమిటెడ్గా ఎట్లా చేసుకోవాలనో. సో నేను ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మన దగ్గర స్టోరీ రెడీ ఉంది. flow.aiలోకి వెళ్దాం. సో ఇక్కడ మనము ఆల్ ఇన్ వన్ మొత్తం మనం షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా ఇమేజెస్ అయినా వీడియోస్ అయినా ఇక్కడనే మనం చేసేసుకోవచ్చు సింగిల్ సైట్లో. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఫ్రీ వర్షన్ అని ఉంది అండ్ ఇక్కడ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రీగానే మనం చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మనకి మోడల్స్ అనేవి ఉంటాయి. సో Veo 3.1 యూజ్ చేసుకొని మనము లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాము. సో ఫ్రీ వర్షన్ దగ్గర నేను గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ స్క్రీన్ ఇట్లా మనకి నానో బనానా 2 ఈజ్ హియర్ అని వస్తుంది. సో ఇట్లా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో న్యూ ప్రాజెక్ట్ అనేది ఎంటర్ అవుతుంది. సో మనకి ఇంటర్ఫేస్ ఎట్లుంటుంది. సో ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసి చేయొచ్చు. సో బిఫోర్ దాట్ మనం కొన్ని ఆప్షన్స్ చూద్దాం ఇమేజ్ అండ్ వీడియోలో. సో అండర్ ఇమేజ్ మనకు ఆప్షన్స్ రెజల్యూషన్ ఉంది, ఎన్ని రిజల్ట్స్ అనేది ఇంటూ 4 వరకు ఉంది అండ్ మోడల్స్ నానో బనానా 2 సెలెక్ట్ చేసుకోండి. అండ్ వీడియోలో కూడా మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అది ఆస్పెక్ట్ రేషియో, ఫ్రేమ్స్ అండ్ అప్ టు ఎన్ని రిజల్ట్స్ అనేది ఇంటూ 4 వరకు ఉంది. అండ్ మోడల్స్ మెయిన్ ఇదే మనకి. సో Veo 3.1 లైట్, ఫాస్ట్ అండ్ క్వాలిటీ 3 వర్షన్స్ ఉన్నాయి. సో మనం ఫాస్ట్ యూజ్ చేసి మనం ఇమేజెస్ వీడియోస్ ఎట్లా చేస్తాం అనేది చూద్దాం ఇప్పుడు. సో నా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు స్టోరీ అండ్ ఇమేజ్ రెడీ ఉంది కదా, సో నేను ఇక్కడ ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నా. సో ఒక ఇమేజ్ మనం రెఫరెన్స్గా రెడీ పెట్టుకున్నాం కదా, ఆ ఇమేజ్ని ఇచ్చి మళ్ళీ ఇందులో నుంచే మనకు నచ్చిన ఒక ఇమేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇప్పుడు అప్లోడ్ చేసి ఇమేజ్ సెక్షన్లో అప్ టు 4 రిజల్ట్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటా. నాకు 9:16 రేషియో కావాలి. నేను సెలెక్ట్ చేసుకొని ఇంటూ 4 మీద క్లిక్ చేద్దాం. సో 4 రిజల్ట్స్ వస్తాయి. అందులో మీకు నచ్చిన ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను ఇంటూ 4 సెలెక్ట్ చేసుకొని, సో మనం ఇట్లా ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి మన క్రెడిట్స్ ఏమీ తీసుకోదు. అండ్ మీరు జీమెయిల్ తోటి లాగిన్ అవుతున్న కొద్దీ మీ క్రెడిట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో దట్ మనం అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము సీన్ అనేది తీసుకోవాలి. సో సీన్ కాపీ చేసుకోండి. ఓన్లీ సీన్ కాపీ చేసుకొని వితౌట్ డైలాగ్స్ ఈ ఇమేజ్ వరకు మనకు ఓన్లీ సీన్ అయితే సరిపోతుంది. సో సీన్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇమేజ్ ప్లస్ సీన్ మనకి కలిపి ఒక 4 రిజల్ట్స్ అనేది న్యూ ఇమేజెస్ మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. అందులో నుంచి మీకు నచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫర్దర్గా. సో ఇక్కడ మనకి 4 డిఫరెంట్ స్టైల్లో ఈ స్టోరీకి మనకు సంబంధించిన ఇమేజెస్ అనేది జనరేట్ చేసింది. సో ఇందులో నుంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో ఒక గైడ్ హిస్టరీ గురించి మనకు చార్మినార్ హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మనం ఒక చిన్న స్టోరీ ఇచ్చినాం కదా. సో ఒక చిన్న సీన్ ప్లస్ ఇమేజ్ రెఫరెన్స్ తీసుకొని 4 ఇమేజెస్ అనేది ఇచ్చింది. సో అందులో నాకు నచ్చింది ఒక ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో నాకు 3rd ఇమేజ్ నచ్చింది. సో నైట్ వ్యూలో బాగుంది. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇట్లా మనం రైట్ సైడ్లో ఉంది, 2K వరకు చేసుకోవచ్చు. సో క్లారిటీ అనేది కాంప్రమైజ్ ఉండదు. ఫ్రీ వర్షన్ అయినా సరే మీకు మంచి అవుట్పుట్ వస్తుంది. సో మీరు ఇప్పుడు చూడొచ్చు ఫర్దర్గా. నేను ఇక్కడ ఇమేజ్ అనేది నేను సెలెక్ట్ చేసేసుకున్నా. సో నేను ఇనిషియల్గా రిఫరెన్స్ ఇమేజ్ తీసుకుందే ఫైనల్ కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు మనము. ఒకవేళ మీ దగ్గర ఇమేజ్ లేకపోతే మీరు ఆల్రెడీ చాట్‌జీపీటీలో ఒక స్టోరీ అనుకుంటారు కదా, ఇలా ఒక స్టోరీలో నుంచి ఒక సీన్ ఇలా పేస్ట్ చేసి ఇమేజ్ని ఇక్కడనే నానో బనానా యూజ్ చేసుకొని మీరు ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఒకవేళ మీ దగ్గర ఇనిషియల్గానే ఇమేజ్ లేకపోతే. సో వన్స్ మీకు ఇమేజ్ రెడీ అయిపోయిన తర్వాత నేను ఇమేజ్ అనుకున్నా కాబట్టి దీన్ని అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మనము దానికి సంబంధించిన సీన్ అనేది పేస్ట్ చేయాలి. సో ఇక్కడ నాకు అప్లోడ్ అయిపోయిన తర్వాత నేను సీన్ తీసుకుంటా. బిఫోర్ దట్ సెట్టింగ్స్ వీడియోలోకి వెళ్ళి మనకు కావాల్సిన రెజల్యూషన్ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ చూడొచ్చు మీరు. 9:16 అయితే ఫుల్ పిక్చర్ అనేది మనకి కవర్ అవుతుంది. 16:9 అయితే మనకి ఆ రేషియోలో వస్తుంది. సో 1 రిజల్ట్ చాలు. సో ఇక్కడ మనము వీడియో అనేది క్రియేట్ చేస్తుంది 3.1 యూజ్ చేసుకొని. సో ఫాస్ట్గా విత్ క్వాలిటీ కాంప్రమైజ్ లేకుండా విత్ క్వాలిటీ మనకు వీడియో వస్తుంది. సో మీరు ఇది మాత్రం స్టెప్ మీరు మర్చిపోవద్దు, 3.1నే మీరు తీసుకోండి. సో దట్ మనకు ఎక్స్టెన్షన్కి యూజ్ అవుతుంది నెక్స్ట్ స్టెప్లో. సో నేను ఇక్కడ విత్ సీన్ అండ్ డైలాగ్స్ తీసుకుంటున్నా. అది కాపీ చేసుకోండి. సీన్ 1 నేను తీసుకుంటుంది. సో ఫస్ట్ 8 సెకండ్స్ క్రియేట్ చేయబోతున్నా. సో అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ మనము ప్రీసెట్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ రేషియో అండ్ రిజల్ట్స్ అంతా వేసుకొని జనరేట్ మీద క్లిక్ చేయండి. సో 8 సెకండ్స్ వీడియో వితిన్ సెకండ్స్లో మీకు మంచి క్వాలిటీ తోటి ప్లే అవుతుంది, మీకు క్రియేట్ అయిపోయి. మీరు ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తా. క్రియేట్ అయిపోయిన తర్వాత క్రియేట్ అయిపోయింది మనకు వీడియో. ఒకసారి మీకు నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తా. చాలా ఫాస్ట్గా క్వాలిటీ తోటి మనకి ఇమీడియట్గా జనరేట్ అయిపోతుంది. సో ఫస్ట్ సీన్ అయితే మనం ఒకసారి చూద్దాం ఎట్లున్నదో. ప్లే చేద్దాం. హైదరాబాద్ హృదయం ఎక్కడంటే ఇదే చార్మినార్. చూసినారు కదా. సో వీడియో అనేది చాలా క్లారిటీ తోటి ఉంది. ఇక్కడ మనకి జనరేట్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్టెండ్, ఇన్సర్ట్, రిమూవ్ కెమెరా అని. ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ 8 సెకండ్సే కాకుండా మనకు 1 మినిట్ వరకు స్క్రిప్ట్ అనేది రెడీ ఉంది కాబట్టి ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒకసారి ఫుల్ స్క్రీన్లో చూద్దాం. హైదరాబాద్ హృదయం ఎక్కడంటే ఇదే చార్మినార్. ఇట్లా మనకి హై క్వాలిటీలో వీడియో అనేది జనరేట్ అయిపోయింది 8 సెకండ్స్కి. సో ఇక్కడ మనకి కంటిన్యూషన్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. మనం సీన్ 2, సీన్ 3, సీన్ 4 అప్ టు మనకి మొత్తం స్క్రిప్ట్ అయ్యే వరకు. సో దానికోసం ఎక్స్టెండ్ మీద క్లిక్ చేయాలి. బిఫోర్ దట్ మనం వీడియోలో లాస్ట్ ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సో సీన్ 2 నేను కాపీ చేసుకుంటున్నా. సో దానికి ఎక్స్టెన్షన్గా నాకు వీడియో కావాలి ఇప్పుడు. సో అనదర్ 8 సెకండ్స్ యాడ్ అయ్యి ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. సో నేను సీన్ 2 తీసుకున్న తర్వాత ఇక్కడ నేను వితౌట్ ఫెయిల్ 3.1 ఫాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. బికాస్ నేను ఫస్ట్ నుంచి 3.1 ఫాస్ట్లోనే జనరేట్ చేస్తున్నాను కాబట్టి, లేదంటే అది కంటిన్యూషన్గా వీడియో అయితే రాదు. సో 3.1 ఫాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. లైట్లో మాత్రం మళ్ళీ న్యూ వీడియోలా వస్తుంది, 8 మినిట్స్ క్లిప్ వస్తుంది. సో మనం 3.1 ఫాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్స్టెన్షన్గా 8 + 8 16 సెకండ్స్ వరకు వీడియో వస్తుంది. సో దానికోసం నేను ఫాస్ట్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేస్తున్నా. సో వీడియో జనరేట్ అయిన తర్వాత కంబైన్డ్ 16 సెకండ్స్ మీకు ఒకసారి చూపిస్తాను శాంపుల్గా. దాని తర్వాత మీరు ఇంకా కంటిన్యూషన్ సీన్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అట్లా. సో ఒకసారి జనరేట్ అయిన తర్వాత మీకు వీడియో ప్లే చేసి చూపిస్తా. వీడియో అనేది వెంటనే మనకు జనరేట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం మనం వీడియో ఎట్లా వచ్చిందో. హైదరాబాద్ హృదయం ఎక్కడంటే ఇదే చార్మినార్. మీరు చూస్తున్న ఈ నిర్మాణం 400 సంవత్సరాల చరిత్రని చెబుతుంది. సో ఇట్లా చాలా సింపుల్గా మనము వీడియో అనేది ఎక్స్టెండ్ చేసుకుంటూ అప్ టు సీన్
మనం ఆల్ సీన్స్ మనం కవర్ చేసుకొని ఒక మంచి లాంగ్ వీడియో అనేది ఇట్లా మనం చేసుకోవచ్చు క్రియేషన్. సో నెక్స్ట్ మీకున్న సీన్స్ కూడా మీరు ఇట్లనే యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఆల్రెడీ మీ దగ్గర స్క్రిప్ట్ ఉంది కదా, బట్ మనం 3.1 ఫాస్ట్లోనే చేసుకోవాలి. ఎక్స్ట్రా మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సీన్ 3, సీన్ 4, సీన్ 5, సీన్ 6 ఇట్లా అన్ని సీన్స్ అనేది యాడ్ చేసుకొని ఒక మంచి వీడియో, క్వాలిటీ వీడియో అనేది ఇట్లా జనరేట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు మనము. ఇట్లా మనం రిమైనింగ్ కూడా మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని 3.1 యూజ్ చేసి జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇట్లా కంటిన్యూషన్గా మనకి 8+8, 8+8, 8+8 నేను ఒక శాంపుల్గా 8 సెకండ్స్ తీసుకున్నా. మీరు అన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఫుల్ వీడియో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆల్ క్లిప్స్ కంబైన్డ్గా మనకి ఒరిజినల్ సైజులో డౌన్లోడ్ అవుతుంది. ఏదైనా క్లిప్ బేస్డ్ కావాలన్నా కూడా మనం ఇండివిజువల్గా చేసుకోవచ్చు. సో ఇట్లా మనము ఫ్రీగా ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనకు అన్లిమిటెడ్గా లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ మనము ఈజీగా జనరేట్ చేసుకోవడానికి ఈ మెథడ్ మనకి యూస్ఫుల్ ఉంటుంది. సో ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.